యా కనిపిస్తున్నానా? అనగానే యా హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ లాంగ్ వీడియో. అండ్ మనం ఈ లాంగ్ వీడియో చేయడానికి పాయింట్ ఏంటంటే పుష్ప 2 మూవీ రివ్యూ. అండ్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక 6 పాయింట్స్ ఉన్నాయి, అవి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంట్రీ సీన్ అనమాట. అంటే ఆ క్రేన్తో పైకి లేపిన తర్వాత అక్కడ ఎంట్రీ సీన్ మాత్రం హైలైట్. అసలు ఆ సన్ షాట్స్ కానీ వేరే లెవెల్. అసలు ఈ సన్ షాట్స్ అంటే మనం చాలా మూవీస్లో చూసాం. నాన్నకు ప్రేమతో కావచ్చు, రంగస్థలం కావచ్చు, ఇలాంటి చాలా సినిమాల్లో చూసాము. సన్ షాట్ పెట్టాలంటే సుక్కు తర్వాత ఎవరైనా కానీ ఎంట్రీ సీన్ మాత్రం హైలైట్. సెకండ్ పాయింట్ మీరందరూ చూసే ఉంటారు. ఆ పాయింటే కాదు, ఆ సీన్ కూడా చాలా మందికి మైండ్లో ఉండిపోయి ఉంటుంది. ఆ పాట కానీ అది కానీ ఇంటర్వెల్ సీన్ దగ్గర అంటే మనకు అక్కడ పార్ట్ 1 గుర్తొస్తుంది. ఎందుకంటే సునీల్ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చి వార్నింగ్ అయితే ఇస్తాడు, ఇక్కడ కూడా వచ్చి సారీ చెప్పి వెళ్ళి అది అతను తీసుకోలేక మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ కన్వర్జేషన్ చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్యన సవాల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. థర్డ్ పాయింట్ వచ్చేసి జాతర సీను. ఇది మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేనిది. అంటే ఫైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే మనకు ఒకసారి జాతర టీజర్ అని చెప్పి వదిలేరు గ్లిమ్స్, అందులో చూశారు ఫైట్ మాత్రమే. కానీ డ్యాన్స్ ఉంటుంది అని ఏ మాత్రం ఎవ్వరిగా అనుకోని ఉంటారు. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అక్కడ డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అసలు విర్రగా తీసాడు అంతే. దీని గురించి మాట్లాడుకోవటాలు ఇవే ఉండవు, డైరెక్ట్ హైలైట్ అసలు అంతే. ఆ తర్వాత వచ్చే మళ్ళీ శ్రీవల్లితో వస్తుంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నా అని చెప్పినప్పుడు అక్కడ చాలా బాధతో చెప్తాడు కదా అల్లు అర్జున్. అది ఇంకా సూపర్. అసలు ఏ మాత్రం అది యాక్టింగ్ అనుకోలేము మనం, జీవించేసేసాడు అంతే. రియల్ లైఫ్లోనే జరిగినంత జీవించేసేసాడు అల్లు అర్జున్ అన్న అయితే. కానీ పాట ఆ మూమెంట్లో రావడం అనేది కొంచెం కరెక్టే. ఇక ఫైట్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, సూపర్ ఉంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి క్లైమాక్స్ ఫైట్. పార్ట్ 1లో చేతులు కట్టేస్తేనే అలా కొట్టాడు, కానీ పార్ట్ 2లో కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత ఎలా కొడతాడు అనే దాని మీద ఉంటుంది భయ్యా క్లైమాక్స్. బా 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 నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేనిది ఇది. ఒక పెద్ద పులి మాదిరి మీద పడి కొరికి చంపేస్తుంటే మైండ్ బ్లోయింగ్. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇది మైండ్ బ్లోయింగ్ అంతే. అసలు ఒక్కసారి గనక అక్కడ మీద పడి ఒక పెద్ద పులి వచ్చి మీద పడినట్టు ఒక ఎఫెక్ట్ వచ్చినంటే హైలైట్ ఉండేది, అసలు సూపర్ ఉండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఫైట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫేస్లో మాత్రం ఒక్కటి ఎక్స్ప్రెషనే ఉంటుంది. ఎక్కడే కానీ ఎక్స్ప్రెషన్ అస్సలు చేంజ్ అవ్వదు. స్టార్టింగ్లో ఎలా ఉంటాడు, ఎండింగ్కి వచ్చేంత వరకు షూలంతా తను చంపేంత వరకు సేమ్ ఎక్స్ప్రెషన్ అస్సలు మారదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బుగ్గారెడ్డిని వదిలేశాడు అని చెప్పిన తర్వాత సడన్గా వచ్చి శూలంతో చంపేస్తాడు కదా, అది నెక్స్ట్ లెవెల్. అసలు హైలైట్ అంతే ఇంకది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆ ఫైట్ అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చి కొంచెం ఎమోషనల్గా మాట్లాడి శుభలేఖ ఇచ్చిపోతాడు కదా, అతను మాట్లాడినంత వరకు ఎవరికి ఎమోషన్ అనిపిదు. అది ఇది నిజం, ఎవరికి ఎమోషన్ అనిపిదు. ఎప్పుడైతే ఆ శుభలేఖ తీసుకొచ్చి అల్లు అర్జున్ చేతిలో పెట్టిన తర్వాత కింద కూర్చొని ఏడుస్తాడో మైండ్ బ్లోయింగ్ అసలు అంతే. అసలు ఆ ఏడుపు ఆ సీక్వెన్స్ అనేది హైలైట్ ఉంది అసలు. ఇక మెయిన్ పాయింట్ ఇదే. సిక్స్త్ పాయింట్ అంటే ఇక ఇదే లాస్ట్ పాయింట్. అండ్ ఇది అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి, కానీ వాటిలో ఏది నిజం కాదని ఇప్పుడు చెప్తున్నాను నేను. అంటే బాంబు పెట్టిన తర్వాత కొంతమంది విజయ్ అన్నారు, ఓకేనా? అక్కడ ఉన్నది విజయ్ కాదు. ఎందుకు? అక్కడ చేయి కాలిపోయి ఉంటుంది. అది మనకు షెకావత్ సారు చుట్టూ ఎర్రచందనాన్ని కాల్చేస్తాడు. సో అప్పుడు అక్కడే ఉండిపోతాడు, అక్కడ బ్లాస్ట్ కూడా అవుతుంది. కానీ మనకి అతను చనిపోయాడా బ్రతికి ఉన్నాడా మనకేం చూపిరు, ఓకేనా? సో అక్కడ చేయి కాలిపోయి ఉంటుంది, సో అది ఖచ్చితంగా షెకావతే. ఇంకొకటి కింద రేడియో కూడా ఉంటుంది, ఓకేనా? కింద రేడియో ఉంటుంది.
అది ఖచ్చితంగా షికావత్తే. అక్కడ పాటను రికార్డ్ చేసుకుంటాడు కదా, దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అనేది రికార్డ్ చేసుకుంటాడు కదా, అదే రేడియో అనేది. సో ఇక్కడ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఎంపీ అంటున్నారు, కొంతమంది ఇంకోటి అంటారు, కొంతమంది విజయ్ సేతుపతి అంటారు, విజయ్ దేవరకొండ అంటారు. సో విజయ్ దేవరకొండ అయితే కాదు అది. ఓకే, ఆ పర్సనాలిటీ కాదు అది. విజయ్ సేతుపతి అంటారా? అస్సలు కాదు. ఇంకా అది అసలు అంటే ఆ క్యారెక్టర్ పార్ట్ 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ విజయ్ సేతుపతి ఖచ్చితంగా ఉంటాడని చెప్పి ఒక రూమర్ ఉంది. కానీ అది విజయ్ సేతుపతి అయితే అస్సలు కాదు. ఇక ఎంపీ విషయానికి వస్తారా? ఎంపీ అసలు బ్రతికున్నాడా, చచ్చిపోయినాడా, ఒకవేళ జగపతి బాబే అతన్ని చంపేశాడా, ఇవేవి మనకు రివీల్ చేయలేదు. సో అది మనం ఎంపీ అనుకోలేం. కనీసం అతను ఒక బాంబ్ బ్లాస్ట్ లో అన్న పడిపోయి ఉంటే మనము ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎంపీ కూడా ఉండొచ్చు, ఎందుకంటే బ్లాస్ట్ లో ఉన్నాడో లేదో మనకు చూపించలేదని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. సో అక్కడ ఉన్నది ఖచ్చితంగా షికావత్ సరే. ఓకే, ఇక్కడ దాకా వీడియో చూశారు అంటే అంతో ఇంతో నచ్చినట్టే ఉంటుంది. లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్, జై హింద్.